కేవలం మాట సెలవిస్తే మన స్థితి మారిపోతుందా? అవును, ఇక్కడ అలాగే జరిగింది. కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు జ్వరము బారిన పడి ఇక చనిపోవడానికి సిద్ధమై ఉన్నప్పుడు అతను యేసును గురించి తెలుసుకొని యేసు వద్దకు వెళ్ళి, ప్రభువా, నా కుమారుడు చనిపోకముందే మా దగ్గరకు రమ్మని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు యేసు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికాడు అని చెప్పారు. అప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఆయన మాట విని నమ్మి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా మనం అద్భుత కార్యాన్ని చవి చూడాలంటే మొదటగా యేసును వేడుకోవాలి. ఆయన మాట వినేవారంగా ఉండాలి. విన్న మనము దానిని నమ్మాలి. అప్పుడు ఏ క్షణమైతే ఆ ప్రధాన యాజకుడితో యేసు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడో ఆ క్షణమే స్వస్థపరచబడినట్లు మన జీవితంలో కూడా ఆయన మాట విన్నప్పుడే, విశ్వసించినప్పుడే కార్యం జరుగుతుంది. ఆర్ యూ రెడీ టు ఎక్స్పీరియన్స్ ద మిరాకిల్?